ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు వందనాలండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య పెందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడంట. అంటే ఆయన రాజాతి రాజు, దేవాతి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ప్రభు అయిన యేసయ్య ఎందుకండి ప్రార్థన చేయాలి అంటే అని మనం చూస్తే, ఆయన దేవుని కుమారుడిగా ఉండాడు, మనుష్య కుమారుడుగాను ఉండాడు. ఆయన దేవుడుగానూ ఉండాడు, మనిషిగాను ఉండాడు. శరీరములో ఆయన పుట్టాడు కాబట్టి మనమందరికీ ముందు మాదిరిగా ఆయన ఉండాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. వేకువ జామున చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యము కలిగినది అనేటువంటి విషయాన్ని ప్రభు అయిన యేసయ్య జీవిత చరిత్ర మనకు బోధిస్తున్నది. దేవుని బిడ్డలారా, పెందలక్కడనే లేచి ఎందుకండి ప్రభు అయిన యేసయ్య ప్రార్థన చేయాలి? చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలారా, మొదటి స్థానాన్ని దేవునికి ఆయన ఇచ్చాడు. ప్రభు అయిన యెహోవాకు ఆయన ఇచ్చాడు. పరలోకానికి మొదటి స్థానాన్ని, మొదటి సమయాన్ని ఆయన ఇచ్చాడు. అంటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయంలోనూ మొదటి స్థానాన్ని పరలోక రాజ్యానికి, దేవాతి దేవునికి ఆయన ఇచ్చాడు. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యం చెప్తుంది, మొదటి దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకుడి, తర్వాత ఇదంతా దానితో కూడా చేర్చి ఇవ్వబడును అని దేవుని వాక్యం చెప్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్థానాన్ని దేవునికి మనం ఇచ్చేటప్పుడు, మొదటి స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని దేవాతి దేవునికి, రాజాతి రాజునికి మనం ఇచ్చేటప్పుడు మన జీవితమే మెరుగుపడుతుంది, మన జీవితమే సాక్ష్యంగా ఉంటుంది అనే విషయాన్ని మనము మరచిపోకూడదు. దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని వెతికేది మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుని వెతికితే ఆటోమేటిక్గా మనకు కావలసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు ఆయన సంధించి మనల్ని నడిపే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7 నుంచి మనం చదివేటప్పుడు, మన అవసరతలను ఎరిగిన దేవుడు అంట ఆయన. ఆయన మన అవసరతలను సంధించే దేవుడుగా ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరతను ఎరిగిన దేవుడు. వేకువ జామున లేచేటువంటి అలవాటు మీకున్నదా? వేకువ జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి ప్రాముఖ్యాన్ని ఇవ్వండి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మీ జీవితమే మెరుగుపడేది మీరు చూస్తారు. అనేక మందికి ముందు మాదిరిగా సాక్ష్యంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుతాడు. మీ అవసరతలు సంధింపబడుతుంది. దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని గురించి మీరు బాధపడుతున్నారు? ఏ విషయం కొరకు మీరు దేవుని సన్నిధిలో మీరు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు? మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. మొదట దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకండి. మీకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎరిగిన దేవుడు మీ అవసరతలను సంధించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి, వీళ్ళ అవసరతలను సంధించండి నాయన. మీ కృపా కనికరం వీళ్ళ పని దిగునుగాక. వీళ్ళను ఆశీర్వదించండి, మీ యొక్క కృపా సన్నిధి వీళ్ళ పని దిగని. అవును రాజా, నా రక్షక, వాళ్ళ అవసరతలను సంధించండి, వాళ్ళ యొక్క అవసరతలంతా సంధించండి. మీ బిడ్డల్ని సాక్ష్యంగా నిలపండి.
ఎవరంతా వేకువజామున మీ సన్నిధిలో లేచి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ బిడ్డల్ని సాక్ష్యంగా నిలపండి. ఎవరంతా మీకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ మొదటి స్థానాన్ని మీకిచ్చి మీ నామాన్ని మహిమపరుస్తున్నారు, మీ బిడ్డల్ని ఆశీర్వదించి నడపండి, దీవించండి నాయన. మీ కృపా కనికరం అపరిమితంగా మీ బిడ్డల పని దిగి వచ్చును గాక. మహిమ ఘనత స్తుతి మీకే. ఈ రోజంతా మీ బిడ్డలను కూడా ఆశీర్వదించి నడిపించండి. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.